ఆ నేను మోనార్క్ని, నన్నెవడు కూడా మోసం చేయలేడు. వచ్చేసామండి, వచ్చేసాం. ఐపీఎల్ రెండో మ్యాచ్కి వచ్చేసాం. మరి ఈరోజు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్కి మ్యాచ్ జరగబోతుంది. ఆ ఎవరు గెలుస్తారో ఏంటో చూద్దాం రండి. ఆ ఎంత కంగారు పడుతున్నారా జనం. అందులో బెట్ వేసిన వాడు ఉన్నాడు, వేయని వాడు ఉన్నాడు, లవర్తో వచ్చిన వాడు ఉన్నాడు, ఫ్యామిలీతో వచ్చిన వాడు ఉన్నాడు, ఎప్పుడు ఆడతాడా అని స్టేటస్లు పెట్టేవాడున్నాడు. అందరి గోల ఒక్కటేరా, దేవుడా మా ఎస్ఆర్హెచ్ని గెలిపించు, దేవుడా మా ఎస్ఆర్హెచ్ని గెలిపించు అని. ఇవన్నీ నాటకాలు కాదురా, అసలు ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్ రా. అదేరా అసలైన ఎంటర్టైన్మెంట్. మాటల్లోనే వచ్చాడు. ఏంటి సంజు ప్రతిసారి ముద్దు పెట్టి సిక్స్ కొడుతున్నావు, మరి ఈసారి ముద్దు లేకుండా సిక్స్ చూడొచ్చా? అదెలా కుదురుతుంది మోనార్క్ బాబాయ్. మరి కోహ్లీ కోపం ఎలాగో, చిరంజీవి డాన్స్ ఎలాగో, నాకు ముద్దలగా నీ అవ్వ తగ్గేదేలే. గత సీజన్లో చూసావు కదా, ఈసారి కూడా అదే రిపీట్. తొక్కి పడేస్తాం. ఏమంటావు మోనార్క్ బాబాయ్? మరి అదే నాకు మండేది. నేను మోనార్క్ని, నన్నెవడు అడగలేడు, నాకెవడు చెప్పలేడు. అరే హైదరాబాద్ బిర్యానీ మీద ఒట్టేసి చెప్తున్నా, కప్పు కొట్టేదాకా మా ఆవిడ్ని ముట్టుకోను, అది చేసిన బిర్యానీ కూడా ముట్టుకోనరా. అది కొడితే తప్పదనుకో, అది వేరే విషయం. అబ్బా నువ్వు ఇంకా బిర్యానీ తిన్నట్లే, మీరు కప్పు కొట్టినట్టే. బాయ్ మేము కొట్టే దెబ్బకు నువ్వు తినవేమో. చూసుకో గత సీజన్లో ఎలా ఉందో మా ఎస్ఆర్హెచ్ ఆట. అయినా నువ్వు ఒక్క సీజన్కే ఎలా అంటే మరి మా సంగతి ఏంటి? పరుగులతో పారించాం కదా అందరినీ. అరే నువ్వు పారించేదేంటి నా మోషన్. నీలాంటోడే పుణ్యస్థానానికి పంపిస్తే పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేశాడంట. లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే. అవును మా రాజకీయం ఇంతే. మేం పోసులే అమ్ముకుంటామో పానీపూరి అమ్ముకుంటాం మా ఇష్టం. నా గురించి తెలుసుగా, బచ్చగాడిని అయినా పుచ్చలేసిపోయేలా కొడతా. చాలమ్మా ఇంకా చాలు. ఈ అభిషేక్ గురించి తెలుసుగా, లక్నో మీద లెక్క లేకుండా 28 బాల్స్ లో 78 కొట్టాను, మర్చిపోయావా? సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. ఇలా చూడు తమ్ముడు, ఇది ఆర్ఆర్ ఆరంభమే. వికెట్ తీయడంతో మొదలవుతుంది, అర్థమైందా సమే? ఈసారి ఆస్ట్రేలియా కెప్టెన్ కప్ కొట్టేదాకా హైదరాబాద్ నుంచి వెళ్ళడ్రా. అరే పిచ్చి మా అదే కదా, బరాబర్ చూపిస్తాం. అందరం కాటేరమ్మ కొడుకులమే. మిమ్మల్ని ఫస్ట్ మ్యాచ్ లోనే ఓడించి ఫైనల్ మ్యాచ్ లోకి పగ్గాలు వేసుకుంటాం. అబ్బా నువ్వు పగ్గాలు వేసుకుంటావో లేకపోతే కావే పాపతో లగ్గం పెట్టుకుంటావో పెట్టుకో, మీ పిచ్చి గురించి మాకు తెలుసులే. నేను వేసే బౌలింగ్కి మీ కట్టెరమ్మ కొడుకులు కాస్త బెజ్జాల దేవ కొడుకులు అయిపోతారు, చూసుకో. అయినా ఈసారి కావ్య పాప టీంని గట్టిగా ప్లాన్ చేసిందిలే. చూడు, ఎటు చూసినా నల్లగూడెం కమ్మేస్తున్నట్టు మేము కూడా ఆర్ఆర్ని కమ్మేస్తాం. మా దాంట్లో ఒక్కడ నిలబడిన ఓచుకోతే. అయినా మీరు సిక్స్ కొడితే కావ్య పాప, వికెట్ తీస్తే కావ్య పాప అని మింగుతున్నారు కదరా. మాకు కావ్య పాప ఉందని కుళ్ళు కదరా మీకు. మీరు కూడా ద్రావిడ్ను తీసేసి అగ్గిపెట్టి మచ్చని పెట్టుకోండ్రా. ఇదేమన్నా కామెడీ షో అనుకుంటున్నావా? ఐపీఎల్ షో అనుకుంటున్నావా? కావాలంటే నువ్వు కూడా తెచ్చుకో పాపని. ఇక్కడ ఆర్ఆర్ ఫినిషర్, నన్ను రెచ్చగొట్టుకో. ఏమంటావురా మైదా పిండి? బేటే నేను నా బౌలింగ్ తో రెచ్చగొడతా, కావాలంటే రెచ్చిపో చూద్దాం. T20లో నా యావరేజ్ స్ట్రైక్ రేట్ చూసుకోరా బాబు, మామూలుగా ఉండదు. చూద్దాంలే సారు, ఈసారి ఎవరు రెచ్చగొడతారో ఎవరు రెచ్చిపోతారో చూసుకుందాం. ఈ కమిన్స్ గడి వల్ల ఏం లాభం లేదు, అస్తమాటు కావ్య పాపాన్ని కలవరిస్తున్నాడు. అదేంట్రా అలా అంటున్నావు? ఆస్ట్రేలియాకి అయినా ఇటు హైదరాబాద్కి అయినా వాడే కదరా కెప్టెన్. మా వాడు దిగాడంటే పాపలు పానీపూరీలు ఏముండవు, మింగడాలు లేదా మింగించుకోవడాలు. మాకు రెండే తెలుసు. మాకు తెలుసులే సారు, పిచ్ మాత్రం బ్యాటింగ్ కి చాలా అనుకూలంగా ఉందంట. ఆడేస్తా, దుమ్ము లేపేస్తా, చుక్కలు చూపిస్తా, కప్పు కూడా తెచ్చేస్తా. నువ్వు ఫిక్స్ అయిపో, ఇంకా కప్పు మాత్రం మాదే. ఈ అభిషేక్ గాడు కిసిక్ కిసిక్ అంటూ కొడతాడు. అర్రెర్రెర్రెరే, పెద్ద చెక్కు వచ్చి పడిందే. వీడేమో కిసిక్ కిసిక్ అంటూ కొడతా అంటున్నాడు, మేమేమో బ్యాట్ తో కొడతాం అంటున్నాం. ఇప్పుడు బహుశా కావ్య పాపను అడగాలేమో. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏమంటారు సార్? మీరు మింగించుకోండి, మధ్యలో నన్ను మింగకండి, ఎందుకంటే నేను మోనార్క్ని. మధ్యలో ఈ మోనార్క్ గాడు ఒకడు. ఓర్ సంజు, నీకు బాగా ఎటకారం ఎక్కువైపోయింది. లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే. హే నువ్వు ఆపరా ఎదవగోల. నువ్వు గనక ఈసారి సరిగ్గా ఆడపోతే దెబ్బలు పడతాయి రాజా, నీకు దెబ్బలు పడతాయిరో. ఏమంటారు కాటేరమ్మ కొడుకులు? ఇలా చూడండి సారు, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటి?
త్వరగా టాస్ చేస్తే వెళ్ళి బ్యాటింగ్ ఆడేస్తా, కీపింగ్ చేసేస్తా, మ్యాచ్ నెగ్గేస్తా, కప్పు తెచ్చేస్తా. ఏమంటారు రాయల్స్? అరే డైలాగ్ చెప్పడం కాదు, గ్రౌండ్ లో నిలబడాలి, ఆడి చూపించాలి. నిలబడి ఆడడం రాజస్థాన్ రాయల్స్ కి పెట్టింది పేరు. చూపిస్తాం, రండ్రా చూసుకుందాం. ఏయ్ ఆపండ్రా, మెంటల్ బీపీ రప్పించకండ్రా. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ రా. మ్యాచ్ అయ్యాకైనా కలిసి ఉండండి రా. ఏమంటారండి?